ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ముందుగా రాంభూపాల్ గారు మీరు చెప్పండి, ఈ అబద్ధాలు ఆడే వాళ్ళని సైకోలు అంటారా, అది చెప్పిన హామీ అమలు చేసిన వాళ్ళని సైకో అంటారా? వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఇంత ఘోరమైన అబద్ధాలు ఇప్పుడు చెబుతున్నారు. ఆ రోజేమో అట్లా చెప్పారు, అంతకుముందు పవన్ కళ్యాణ్ నీచాతి నీచంగా మానవ ఆడవాళ్ళని ట్రాఫికింగ్ చేస్తున్నారు, అక్రమ రవాణా చేస్తున్నారు ఆరోపించారు. ఇప్పుడు తీరా చూస్తేనేమో అన్ని అప్పుడు 30,000 మంది అంటే ఇప్పుడు అంతా కలిపి 45 మంది ఎంతమంది ఉన్నారు, 30 కేసులు వచ్చినాయట. ఇప్పుడు వాలంటీర్ల మీద అంత దారుణమైన దాడి అప్పుడు ఎందుకు చేశారు? ఇప్పుడు ఇంత తర్వాత ఎందుకు ఆ హామీని ఇచ్చారు? ఆ రకమైన హామీ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మళ్ళీ మోసం ఎందుకు చేస్తున్నారు? అనేక అంశాల్లో మోసాలు చేస్తున్నారు. రంగుల విషయంలో మీరు స్వయంగా విన్నారు. సో ఈ అబద్ధాలు చాలా 150 రోజుల్లో చాలా అద్భుతాలు చేశామని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి వాళ్ళ అబద్ధాలు ఆడటమే అద్భుతమా, లేక జనాన్ని బాధటమే అద్భుతమా, లేక వాలంటీర్లని మీద పచ్చి మోసపూరితంగా చెప్పటమే అద్భుతమా? ఆ తర్వాత ఇప్పుడు అసలు ఎక్కడున్నారు వాలంటీర్లని చాలా అమాయకంగా ఫేస్ పెట్టి అడగటం అద్భుతమా? మీకేమనిపిస్తోంది? ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు సైకోలు? ఇంకా చాలా బూతులు తిట్టేవాళ్ళు కదా ఆ రోజుల్లో. పైగా ఇప్పుడు ఈయన అందరినీ రక్షిస్తారంటే ఎవరు బూతులు తిట్టకుండా, తిట్టిందే వాళ్ళు, వీళ్ళు ఆరోపించరు. ఒకవేళ వీళ్ళ వైపు ఉంటే కూడా తిట్టచ్చు, తిట్టినాళ్ళు ఉంటే చర్య తీసుకోవచ్చు. కానీ మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రజలంతా మమ్మల్ని బూతులు తిడుతున్నారని చెప్పినందుకు కానీ ఈ కొత్త డైవర్షన్ తీసుకొచ్చి సోషల్ మీడియా మీదకి వెళ్ళారు. అదొక యాంగిల్. సో మీరు చెప్పండి, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు? వాలంటీర్లను ఈ రకంగా మోసం చేయడం తగునా? ముందుగా మీకు అక్కడ ఉన్న పెద్దలకు, అదే విధంగా వీక్షకులందరికీ నమస్కారం. ఒకటి, ఈరోజు ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ గురించి గత ఎన్నికల ముందు మేము కొనసాగించడమే కాదు వేతనాలు పెంచుతామని చెప్పినారు. నిన్న బాల వీరాంజనేయులు గారు మాట్లాడుతూ అసలు వాలంటీర్ల వ్యవస్థే ఉనికిలో లేదు, ఉనికిలో లేని దానికి వేతనాలు ఎట్లా ఇస్తాం అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఉనికిలో లేదనే విషయం 6 నెలల తర్వాత గుర్తించినారా? ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఈ వాలంటీర్ల సచివాలయాల దగ్గరే ఉంటున్నారు, వాళ్ళ వర్కులే చేస్తున్నారు. వాలంటీర్స్ సంబంధించిన పనులు గవర్నమెంట్ చేయించుకుంటుంది, ఎమ్మెల్యేలు చేయిస్తున్నారు. మరి ఉనికిలో లేని వాళ్ళతో పని ఎట్లా చేయించుకున్నారు? నిన్న బాలవీరాంజనేయులు గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే 2.5 లక్షల మంది వాలంటీర్స్ ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళ జీవితాల్లో కొత్త ఉపాధి అవకాశాలు కాదు, ఇప్పటి వరకు డోలాయమానంగా ఉన్నారు. కొనసాగుతామా, లేదు తొలగిస్తారా, ప్రమోషన్ ఇస్తారా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 10,000 రూపాయల హామీ అమలవుతుందా అన్నట్టుగా వాళ్ళు ఆశతో ఉన్నారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో నిండు సభలో సాక్షిగా చెప్పిన దాన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో వాలంటీర్లందరినీ ఇళ్లకు పంపడానికి సిద్ధమైనట్టుగా ఈ ప్రభుత్వం తెలుసు. ఆల్రెడీ ఇళ్ళకి వెళ్ళిపోయారు సార్, మీరు పొరపాటు పడుతున్నారు. మీరు అంత ముందు కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఎక్కడున్నారు అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు ఇళ్ళకి పంపించేసామని చెప్తున్నాడు, అసలు లేరని చెప్తున్నారు. ఇంకా పంపించడం కాదు, మీరు ఇంకా పంపించడం దగ్గరే ఉన్నారు. నేను అదే అడుగుతున్నా, ఇప్పుడు సచివాలయంలో రోజు వాళ్ళు పోతున్నారు. ఎందుకు ఉంటున్నారు సార్ వాళ్ళు? కాదు, సచివాలయం దగ్గర సచివాలయానికి వెళ్తున్నారు ఇంకా వాళ్ళంతా వెళ్తున్నారు. తర్వాత ఎమ్మెల్యేల ఇళ్ళ దగ్గర పనులు ఈ రెండో పాయింట్ కరెక్ట్ అయి ఉంటుంది. నేను చెప్తున్నాను, ఇప్పుడు వీళ్ళందరితో పని చేయించుకుని ఇప్పుడు ఏకబిగిన వీళ్ళు అసలు పనిలోనే లేరు, ఉనికిలో లేరు అని చెప్పడం అంటే నిజంగా చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన విషయం. ఎందుకంటే 2.5 లక్షల కుటుంబాలు ఆంధ్ర రాష్ట్రంలో, అదే చిన్న వ్యవస్థ కాదు కదా. దాని వల్ల కదా ప్రజలకు చాలా సౌకర్యాలు అందినాయి. చాలా పథకాల్లో మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా వచ్చిన 10 రూపాయలైనా సరే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది ఆ వ్యవస్థ వల్లే. కనీసం తాము ఆఫీసులు పోకుండా ఇంటి దగ్గర నుంచే పని చేయించుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు జరిగింది వాలంటీర్ వ్యవస్థే. నిజంగా వాలంటీర్ వ్యవస్థ అది ఏ ప్రభుత్వం తెచ్చినా అది ప్రజల యొక్క సౌకర్యాలని ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల్లో మధ్యవర్తుల జోక్యం లేకుండా చేసింది. అందుకనే దానికి అంత అనుకూలత వచ్చింది. కాబట్టే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పదే వాలంటీర్ల గురించి మేము కొనసాగిస్తాం, మీరు ఎవరు భయపడొద్దు, అంతేకాదు మీకు వేతనాలు కూడా పెంచుతాం అని చెప్పినాడు. ఇప్పుడు చూస్తే అసలు ఆ వ్యవస్థ లేదన్నట్టుగా మాట్లాడేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. రెండోది, నిన్న రోడ్డుకు సంబంధించింది చెప్పినారు. అది కూడా చాలా విచిత్రంగా వాదన చేస్తున్నారు. గుంతలు పూడుస్తాం, గత ప్రభుత్వం గుంతలు పూడ్చలేదు, మేము రోడ్లన్నీ గుంతలు పూడుస్తామని చెప్పారు. ఇప్పుడు గుంతలు పూడ్చాలంటే మీరు ట్యాక్స్ కట్టండి అంటున్నారు. అది కూడా నేషనల్ హైవే కాదు, రాష్ట్ర రవాణాకు సంబంధించి జిల్లా పరిషత్కు సంబంధించిన రోడ్స్ కూడా మీరు ట్యాక్స్ కట్టాలా? ఒక ఆటోలకు ద్విచక్ర వాహనాలు తప్ప మిగిలిన వాళ్ళందరూ ట్యాక్స్ కట్టుకుంటున్నారు. అంటే ఎక్కడికి పోతుంది? రాంభూపాల్ గారు ఇంకొక పదం యాడ్ చేయాలి దయచేసి. మీరు
గుంతలు పోడ్చుకు మీరు డబ్బులు కట్టకపోతే మీ కర్మ, మీరు గుంతల్లోనే తిరగాలని కూడా చెబుతున్నాడు చంద్రబాబు గారు అంత ధైర్యంగా. ఆయన చెప్పింది కూడా నిన్న పత్రికల్లో వచ్చింది. మీరు కనుక డబ్బులు కట్టకుండా ఎవరైనా వ్యతిరేకిస్తే, ఏ ప్రాంతంలోనైనా వ్యతిరేకిస్తే ఎమ్మెల్యేలు సర్ది చెప్పాలా, లేదంటే మీకు గుంతలే గతి అని కూడా చెప్పండి అని చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. అంటే ఈ ప్రభుత్వం వచ్చి గుంతలు గతి చేయడానిక? మా ట్యాక్స్ మేము ప్రజల ట్యాక్సులు ప్రజలు కట్టుకొని ఆ రకంగా ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చి వాళ్ళ గుంతలు పొడుచుకుంది. ఇది ఎక్కడ అసలు, ఇది ఏం కొత్త ఆలోచన? ఈ ఆలోచనలతో సంపద ఎట్లా సృష్టించబడుతుందో అర్థం కావడం. రెండోది, ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎగ్జాగరేషన్ గా చాలా విషయాలు మాట్లాడిండొచ్చు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవాలు అర్థమవుతున్నాయి కదా. ఈ రోజు రంగుల కోసం, సచివాలయాల రంగుల మార్పిడి కోసం, లేదా పంచాయతీ ఆఫీసుల దగ్గర రంగుల మార్పిడి కోసం వేల కోట్లు, చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్లు, మన జనసేన పవన్ కళ్యాణ్ గారు 2,300 కోట్లు, నిన్న పార్లమెంట్ లో లెక్కల ప్రకారం చూస్తే 150 కోట్లు. అసలు ఎక్కడికి పొంతన? 100 కోట్లు ఎక్కడ, 3,000 కోట్లు ఎక్కడ? అంటే ఒకవైపు ప్రభుత్వ సంపద అంతా ధ్వంసమైపోయింది, విధ్వంసం అయిపోయింది, ఇక్కడ డబ్బులు లేవని చెప్పేసి ప్రజల ముందు పెద్ద ప్రచారం చేసి, రెండో వైపు అదే ప్రజల్ని ఉన్న ఉద్యోగాల్ని ఖాళీ చేయించి ప్రజల మీద అదనపు భారాలు వేసి, ఒకవైపు ట్రూ ఆఫ్ ఛార్జీలు వేసి, ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళను టార్గెట్ చేయడానికి ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మొన్న ఆదివారం నాడు చూసాం, అసలు మేమే సిపిఎం పార్టీ మీద సందర్భం లేదు, సమయం లేదు, నిందారోపణకు దిగబడినాడు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేమంతా ఆయన కంట కాగినామంట, ఇప్పుడు మాత్రమే జెండాలు తీస్తున్నామంట. అసలు అర్థం ఉందా? ఈ స్థాయిలో ఓ సీనియర్ జర్నలిస్ట్ గా, ఓ ఎడిటర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇంత అబద్ధాలని ఇంత పచ్చిగా చెప్పడం ఏమిటి? ఇవన్నీ ప్రజలు హర్షిస్తారనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఎవరు చెప్పారు సార్? జర్నలిస్ట్ అని చంద్రబాబు చెప్పాడేమో అనుకుంటున్నా. ఎవరు సీనియర్ జర్నలిస్ట్ ఎవరు? రాధాకృష్ణ సార్ మీరు కూడా అన్యాయంగా ఆయన్ని కూడా జర్నలిస్ట్ అంటున్నారా మీరు ఇప్పుడు? ఏం సార్ మీరు ఎంత అమాయకులా? ఆయన జర్నలిస్ట్ ఎట్ అవుతాడు? భలే వాళ్ళు మీరు. ఏదో రాసి చేతిలో పేపర్ ఉంది కాబట్టి పచ్చి అబద్ధాలు చెత్తా చెదారంతో రాసేస్తే పద్ధతి పాడు లేకుండా రాసేవాళ్ళు కూడా జర్నలిస్టులు అయితే మేమంతా జర్నలిజం నుంచి విత్డ్రా చేసుకోవడం మంచిది. అందుకని అసలు విషయాన్ని డైవర్ట్ చేయడం, ఆ విషయాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని టార్గెట్ చేయడం, ఇది నిజంగా ఎక్కువ కాలం ప్రజలు హర్షించరు. ఈరోజు మన రాష్ట్రంలోనే చూస్తున్నాం, ఒకవైపు కొత్త డిఎస్సి, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా తాము కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినారు, రెగ్యులరైజ్ అవుతారేమో అని ఎదురు చూస్తున్నారు. మున్సిపల్ కార్మికులు గతంలో ఇచ్చిన హామీలు, జీవోలు ఏవైతే ఉన్నాయో అవి అమలు కావాలనుకుంటున్నారు. అంగన్వాడీ ఆశా కార్మికులు ఇప్పటికే రోడ్లపైకి మళ్ళా ఎక్కినారు. మరి ఈ సమస్యలను అటెండ్ చేసి ఈ సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు చెప్పినారు, సభలకు హాజరైనారు, సమ్మెల్లో పాల్గొన్నారు. నేరుగా చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో అంగన్వాడీ సమ్మెలో పాల్గొన్నాడు. అదేవిధంగా లోకేష్ గారు మంగళగిరి సమ్మె సెంటర్ కి పోయి అక్కడ మాట్లాడి వచ్చినాడు. బాలకృష్ణ గారు హిందూపూర్ సమ్మె కేంద్రంలోకి పోయి అక్కడ మద్దతు ఇచ్చి వచ్చినాడు, మా ప్రభుత్వం వస్తానే మీ సమస్యలు తీరుస్తామని. 6 నెలలు అవుతుంది. ఈ సమ్మెల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని. కానీ అమలు చేయడంలా, అమలు చేయకపోగా రోడ్లపైకి వచ్చినటువంటి కార్మికుల్ని, ఉద్యోగుల్ని, వారికి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళను ఈ రోజు లక్ష్యంగా చేసుకుని మీరు బెదిరించాలని లేదా తప్పుడు కేసులు పెట్టాలని చెప్పేసి చట్టాలనే మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు భూ దురాక్రమణ చట్టం చూస్తున్నాం. భూ దురాక్రమణ చట్టం పేరుతో ఎంతమంది కబ్జాదారులు బయటకు వస్తారో తెలియదు, కానీ పేదల్ని టార్గెట్ చేసేటట్టుంది. కౌలు చేసేవాడేమో నేరస్తుడంట, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని యజమానిగా ఉండి కౌలుకి ఇచ్చిన భూ యజమాని మాత్రం పెద్ద మనిషి అంట. అదేవిధంగా పెట్టుబడిదారుడు ఎవడైనా ఆ ఫ్యాక్టరీ చుట్టూ ఉండే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే ఆయనేమో పెద్ద మనిషి అంట. ఆ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి మేనేజర్ తన కింద ఉన్నటువంటి అసిస్టెంట్స్ మాత్రం బాధ్యులంట. ఈ చట్టం బట్టి అర్థమవుతుంది ఎవరి వైపు నిలబడుతున్నారు ఈ ప్రభుత్వం అనేది. అందుకనే మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడతారా? డైవర్షన్ పాలిటిక్స్ ద్వారానే గెయిన్ కావాలనుకుంటున్నారా? డైవర్షన్ పాలిటిక్స్ కొద్ది కాలంలో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తాయి, శాశ్వతంగా బల్లించవు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉన్న ఉద్యోగులు తీసేసే ప్రయత్నాలు చేస్తే మాత్రం తీవ్రంగానే వ్యతిరేకత వస్తుంది. నిన్ననే సిఐటి అనుబంధ సంఘం వాళ్ళు వాలంటీర్స్ అందరూ పోయి మంత్రి గారిని కలిశారు. మీరు ఇట్లా ప్రకటన ఇవ్వడం అనేది చాలా సమస్యగా అవుతుంది, రాష్ట్రంలో పెద్ద ఆందోళన అవుతుంది, 2.5 లక్షల మంది వీధుల పాలవుతారని చెప్పేసి. ఆయన నాదే ఉంది, పైవారు చెప్పండి అని చెప్పి చెప్తున్నాడు. పైవారంటే ఎవరో మరి, ఆ పైన చంద్రబాబు నాయుడు గారా, ఆ పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారా, ఎవరు ఈ వ్యవస్థను తీసేపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారో ఆయన చెప్పాలి. అందుకని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు 2.5 లక్షల మంది ఉద్యోగుల మెడబట్టి బయటికి దొబ్బేటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం తీవ్రమైన వ్యతిరేకత. అందులో వాళ్ళందరూ యువత, చదువుకున్న వాళ్ళు, ఉన్నత ఉద్యోగాలకు అవకాశం ఉండి అవి లేక ఈ వాలంటీర్ వ్యవస్థలో వచ్చి గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో పనిచేసిన వాళ్ళకు ప్రజల అండ ఉంది. ఆ విషయాన్ని మర్చిపోద్దు. తాత్కాలికంగా ఎన్నికల్లో వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకి ఎటు మొగ్గినా అంతిమంగా వాళ్ళు ప్రజలతో ఉన్నారు.
ప్రజలు వాళ్ళకు మద్దతు ఉందనే విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రైట్.